హాయ్ హలో వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. వీకేఆర్ టీవీలో మనం ఇదే నిజం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, తర్వాత లీడర్లు అంటే డైనమిక్ లీడర్లను కూడా మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జనరల్గా వైట్ చొక్కాలు వేసుకొని, తెల్ల చొక్కాలు వేసుకొని ఒక లీడర్లుగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి కథ చాలా ఉంటుందన్నమాట. ఆ కథను వెలికి తీయడమే వీకేఆర్ టీవీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకు వికారాబాద్ జిల్లాలోని బీఆర్టీయు అధ్యక్షుడు భూముల్ల కృష్ణన్న, ఆయననే టైగర్ కృష్ణన్న అంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రజాసేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థి ఉద్యమాల నుండి అనేక ఉద్యమాలు చేస్తూ కూడా అనేక మందికి సేవ చేసుకుంటా, అనేక మందికి రాజకీయంగా అనేక విషయాలు చెప్పుకుంటూ, అంటే కృష్ణన్న లోపల ఒకటి ఉంటుంది ఏంటంటే ముఖం మీద నానేస్తాడు. ముక్కుసూటి వ్యక్తి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ముఖం మీదనే అనేసి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, అనేక మందికి మార్గదర్శకంగా ఉంటూ అనేక మందికి సేవ చేసేటటువంటి టైగర్ కృష్ణన్నతో ఇవాళ మనము ఇంటర్వ్యూ చేయబోతున్నాం. టైగర్ కృష్ణన్నతో ఇప్పుడు నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాం అన్న. అయితే మనం ఒక్కసారి ఏంటంటే అద్భుతమైనటువంటి మీ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టుకున్నామంటే, మీరు ఆల్రెడీ టైగర్ కృష్ణన్న అని చెప్పేసి మాకు ఇక్కడ రాగానే చెప్పారు. అంటే టైగర్ అంటే ఎందుకు వస్తుంది టైగర్ అని ఎందుకు వస్తుంది? జనరల్గా అద్భుతమైనటువంటి ఉద్యమం చేసి, అంటే ముక్కుసూటిగా ఏదైనా సమస్యల్ని పరిష్కరిస్తేనే టైగర్ అని వస్తుంది. అంటే డైనమిక్ ఉద్యమం అనేటటువంటిది చాలా బలిష్టమైనటువంటి ఉద్యమం చేస్తే తప్ప టైగర్ అనేది రాదు. జనరల్గా మీకు టైగర్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ భూముల్ల టైగర్ కృష్ణయ్యగా ఎట్లా వచ్చిండు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందనేది ఒకసారి చెప్పండి అన్న. నా పేరు భూముల్ల కృష్ణయ్య అన్న. నమస్తే. మాది మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామం. నా చదువు అంతా కూడా ఒక 5th క్లాస్ వరకు మా గ్రామంలోనే అయింది. తర్వాత సిరిపురం అనే విలేజ్లో, అనంతరం హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను అజీజ్ నగర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను అక్కడికి వెళ్ళి 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ వికారాబాద్ ఎస్ఐపి కాలేజీలో, డిగ్రీ తారా కాలేజీ సంగారెడ్డి అన్న. మాది వాస్తవానికి భూముల్ల కృష్ణయ్య. నేను రాజకీయంగా నాకు విద్యార్థి ఉద్యమం నుండి నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఉండగానే స్కూల్ లీడర్గా ఉండి ఆ రకంగా కొంత రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఐటీఐ సంగారెడ్డిలో ఐటీఐ చేసి ఆ రకంగా బిహెచ్ఎల్లో నేను జాబ్ చేయడం జరిగింది. అక్కడ నుండే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఫస్ట్ నా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అనుబంధ సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసిన. ఆ రకంగా పనిచేసుకుంటూ ఒక 7 సంవత్సరాలు సంగారెడ్డిలో పనిచేసి అక్కడ నుండి నన్ను పార్టీ వికారాబాద్కు మార్చింది. 97లో వచ్చిన నేను, 97 మార్చి 31కి. అప్పటి నుండి కూడా ఇక్కడనే ఉన్నా. దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సిపిఎం కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేసినాం. కార్మికులు, భూ పోరాటాలు, విద్యుత్ పోరాటాలు, ఆర్టీసీ సమస్యలు, చాలా సమస్యల మీద నేను ఇక్కడ దాదాపు ఒక 18 సంవత్సరాలు చేసినాం. 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక 2000 సంవత్సరంలో నేను ఉద్యమం పట్ల ఆకర్షితున్నాయి. తెలంగాణ ఇక్కడ సాధించుకోవాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతుందని చెప్పి ఇక్కడంతా పెద్ద ఎత్తున విద్యార్థి కార్మిక ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఆకర్షితులమై కేసీఆర్ గారి సమక్షంలో 2000 సంవత్సరంలో మార్చిలో జాయిన్ కావడం జరిగింది. మార్చి 31 తారీఖు నాడు తెలంగాణ భవన్లో. అప్పటి నుండి కూడా నేను ఇక్కడ ఇప్పుడు ఇది 2001లోనే మీరు ఆల్రెడీ 2010లో జాయిన్ అయ్యారు. అంటే జాయిన్ అయినప్పుడు మీరు ఆల్రెడీ ఎక్కడ క్యాంపస్ లో ఉన్నారా? లేదు, నేను అప్పటికి ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీలో. కేసీఆర్ గారు, కేటీఆర్ అప్పుడు మమ్మల్ని పిలిపించి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడ లోకల్ ఉన్నారు కదా, మనం తెలంగాణ బిడ్డలము, పార్టీ స్టాండ్ యునైటెడ్ స్టేట్ ఉంది, మీరు ఎందుకు రాకూడదు తెలంగాణ ఉద్యమంలో, మీలాంటి వాళ్ళు రావాలని మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు స్థానికంగా అప్పుడు మినిస్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, తను కూడా మాకు రిక్వెస్ట్ చేస్తే మేమందరం కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని. అంటే మీకు రాజకీయ గురువు ఎవరన్నారా? రాజకీయ గురువు అంటే కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ. ఓకే, అదే కదా. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్లో 2010లో మీరు ఆల్రెడీ జాయిన్ కావడం జరిగింది.
జరిగిన తర్వాత అంటే అంటే 2010 అంటే ఆల్మోస్ట్ తెలంగాణ రాలేదు, ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నది, అది ఎండింగ్ దశ కూడా. 4 years. అయితే ఇంకొక 4 years జరిగింది. అంటే ఈ కొట్లాటలో మీకేమన్నా కేసులు అలాంటివి ఏమన్నా? నా మీద చాలా కేసులు ఉన్నాయి, దాదాపు 13 కేసులు నేను తెలంగాణ ఉద్యమంలో జరిగిన. అంతకుముందు సిపిఎం లో కూడా ఒక 20-25 కేసులు ఉన్నాయి. అప్పుడు నేను ఒక ఉద్యమంలో ఒక 3-4 సార్లు జైలుకు పోయినా, అంతకుముందు కూడా ఒక 7-8 సార్లు జైలుకు పోయి వచ్చిన. జైలు జీవితం కూడా చేసిన. నా మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా కొట్టేయబడ్డాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కొన్ని నడుస్తాం. ఓకే అన్న, అంటే ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాగానే మీకు ఏ బాధ్యతలు ఇచ్చారు? నాకు కేసీఆర్ గారు ఎప్పుడు ఏంటంటే, మేము సిపిఎం పార్టీలో ఉద్యోగ కార్మిక సంఘాలు చూస్తుంటే, నేను నాతో పాటు నా మిత్రుడు నారాయణ, విజయ్ అని చెప్పి మేము అట్లాగే 16 మంది ఓల్డ్ టైమర్లు, దాదాపు 700 మంది పార్టీ సభ్యులతో జాయిన్ అయినాం. మాకు ప్రధానంగా ముగ్గురిని కేసీఆర్ గారు పిలిపించి, మేము ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాం, వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చారు, మనకంటూ ఒక కార్మిక సంఘం అప్పుడు టీఆర్ఎస్ కేవ్ అని పెట్టారు. రూప్ సింగ్ గారు ఇన్ఛార్జ్ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో వీళ్ళకి ఇవ్వాలంటే నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చిండ్రు స్టేట్. తర్వాత విజయ్ కుమార్ స్టేట్ సెక్రటరీ, నారాయణ నుండే స్టేట్ జనరల్ సెక్రటరీ కమ్ హైదరాబాద్ వచ్చింది మాకు. ఈ హైదరాబాద్ రంగారెడ్డి, నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు ఏది ఉంది అంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ కెళ్ళి బీఆర్ఎస్ మార్చారు, మా టీఆర్ఎస్ కేవిని బీఆర్టీఓ మార్చారు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్. అయితే కేసీఆర్ గారు ఒక 4-5 ప్రపోజల్స్ అడిగిండు మా రాంబాబు గారు, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ని. ప్రపోజల్స్ ఇస్తే బీఆర్టీయూ బాగుంటుంది అని చెప్పి, మనది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అని చెప్పి అట్లా చేసి మాకు. ఇప్పుడు జనరల్ గా మేము ఆల్రెడీ వికారాబాద్ లో జిల్లాలో మొత్తం సర్పంచ్ల కోసం ఆల్రెడీ మేము తిరుగుతా ఉన్న క్రమంలో మీ పేరు చెప్పారు ఆల్రెడీ. టైగర్ కృష్ణ అన్న చాలా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మంచి లీడరు, ప్రజలతోని మమేకం అవుతాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాడు, పార్టీలో ఉన్నాడు అన్నాడు. మరి మీకు ఎమ్మెల్యేగా చేయాలనేటటువంటి ఆలోచన రాలేదా? ఎందుకు చేయలేకపోయి? వాస్తవానికి నేను ప్రజాసేవ చేయడం కోసమే బిహెచ్ఎల్ ఎంప్లాయీ నేను రీజన్ చేసి రావడం జరిగింది. సిపిఎం లెక్కలు వచ్చిన తర్వాత నేను చాలా పనులు చేసిన. స్టార్టింగ్ లో ఎవరు లేరు, అప్పుడు చంద్రశేఖర్ ఉండే. చంద్రశేఖర్ గారు మా దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినాక ఎవరు లేరు, నేనే ఉన్నా. నేను ఇంకో సంజయరావు కొత్తగా వచ్చినాడు. అప్పుడు సంజయరావు, నేను ఇంకో ఆయన విజయ్ కుమార్ అని ఉండే, పోటీలు ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేశారు, మనకు ప్రపోజల్స్ వచ్చినాయి, నాకు ఇవ్వాలని కూడా పార్టీ డిసైడ్ చేసింది. నేను ఆర్థికంగా లేకపోవడం వల్ల నాకు కొద్దిగా సంజయరావు అంటే నేను ఆర్థికంగా అనేది కూడా నేను అనలేను, ఎందుకంటే మీరు ఆర్థికంగానే మీరు ఫీల్ అవుతున్నారు. జనరల్ గా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది స్టూడెంట్ విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీ దగ్గరుండి కేసీఆర్ గారే దగ్గరుండి డబ్బులు ఏదన్నా ఉంటే ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఎందుకు రాలేదంటారు? నేను ఒకవేళ నాకు కూడా అప్పుడు అడిగారు, నన్ను పిలిచి పార్టీ సర్వేలు చేసింది, దాన్ని చేసి నన్ను పిలిచి కూడా అడిగారు. కేటీఆర్ గారు ఒకటి ఏమన్నాడంటే, అప్పుడు సంజయరావు గారు ఆయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గా చేశారు, ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎండిఓ చేసినాడు. 4 సార్లు వాళ్ళు, 2 సార్లు ఆయన భార్య, 2 సార్లు ఆయన నిలబడ్డాడు. ఆయన పబ్లిసిటీ ఉన్నాడు, కొంత పెద్ద మనిషి, ఆయన ఉంటే బాగుంటది, నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వు నెక్స్ట్ టైం చూద్దాం, నువ్వు కొద్దిగా ఆర్థికంగా కూడా ఇంకా బలపడాలి అని చెప్పి నాకు అప్పుడు కేసీఆర్ గారు ఇద్దరు చెప్పి ఇది ఒక్కసారి అవకాశం మీ సంజయరావు కన్నా నాకు అడిగారు. సరే తప్పకుండా చేస్తామని చెప్పి మేము అప్పుడు చంద్రశేఖర్ కోసం గొడవ చేసింటాం. కానీ తర్వాత మళ్ళీ అనుకోకుండా సంజయరావు పార్టీ ఆదేశించింది కేసీఆర్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2010 అంటే 10 నుంచి ఇప్పటిదాకా అంటే సుమారుగా 23 సంవత్సరాల జర్నీ, 13 సంవత్సరాల జర్నీ. ఆ 13-14 సంవత్సరాల జర్నీలో 3 దఫాలలో ఒక్క దఫాన్న మీకు రావాలి కదా? నాకు 2 దఫాలు వచ్చినాయి. మాకు ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మొదటి ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు సంజయరావు గారు వచ్చారు. తర్వాత అనంతరం ఈయన ఆనంద్ అని చెప్పి డాక్టర్ అయితే ఈయన ఉద్యమాలు చేయలేడు, ఏం చేయలే, ఓన్లీ డాక్టర్ చేస్తుండే. కానీ మేము చాలా పెద్ద ఎత్తున, నేను సుభప్రత్ పటేల్ అని, శ్రీనివాస్ అని, రమేష్ కుమార్, ఇక్కడ చిగులపల్లి రమేష్ కుమార్, చాలా మంది పెద్ద చంద్రశేఖర్ గారు అప్పుడు వాళ్ళ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నేను దాదాపు 72 సంఘాలను ఇన్వాల్వ్ చేసిన ఇలా. అయితే అప్పుడు ఏమైందంటే, సెకండ్ టైం డాక్టర్ వచ్చిన వాళ్ళ బావ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉండే. ఈయన ఎంఐఎం ఓవైసీ మాట్లాడుకొని వాళ్ళు ఆ రకంగా తెచ్చుకున్నారు టికెట్. మేము చాలా పోరాడినాం, పార్టీని అడిగినాం, పార్టీ కూడా ఆలోచన చేసింది, కానీ కొద్దిగా వాళ్ళు పైరవాళ్ళు చేశారు. మనకు అట్లాంటి ప్రయత్నం మనం చేయలేకపోయినాం. సార్, అంటే ఇప్పుడు పార్టీ ఇంత ఉద్యమ పార్టీ, మీ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమంలో కీలకంగా పనిచేసి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలా మెయిన్ కీలకంగా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు అనేక మంది ఉన్నారు. కానీ
అనేక మందిని పక్కకు పెట్టి, అంటే మీలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు డాక్టర్ ఆనంద్ గారు లాంటి వాళ్ళు అనేక మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. మరి అప్పుడు మీకు ఏమనిపించింది అసలు? వాస్తవానికి మేమంతా కూడా బాధపడ్డాము. పార్టీ కూడా అప్పుడు సూచనలు చేసినాం. పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉంటే ఇంకా గట్టిగా ఉంటుంది పార్టీ అని చెప్పి. అప్పుడు పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏంటంటే అప్పుడు రాజకీయంగా ఇక్కడ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో కూడా కొంత వాళ్ళంతా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉద్యమకారుల దగ్గర డబ్బులు లేవు. వాస్తవానికి అప్పుడు అంతా కూడా ఇబ్బంది అయింది. త్యాగాలు చేసిన వాళ్ళకు నిజంగా అప్పుడు న్యాయం జరగలేదు. అప్పుడు వేరే వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చి వాళ్ళని ఇవ్వడం, గెలవడం అదంతా అండి. ఇప్పుడు తెలుస్తుంది కదా పార్టీ కూడా, అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. పార్టీ బయటకు వెళ్ళిపోయారు. టైగర్ కృష్ణ అన్న, విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఓటమి పాలు కావడం జరిగింది. ఓటమి పాలయ్యి ఇలా పార్టీ అనేటటువంటిది ఇలా ఎంపీ సీటు ఒకటి కూడా రాని పరిస్థితి. ఎమ్మెల్సీ మొన్న ఏదో యాదృచ్ఛికంగా ఒకటి ఆల్రెడీ వచ్చింది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి పోవటానికి బీఆర్ఎస్ పార్టీ కారణం ఏమంటారు? వాస్తవానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత వాళ్ళంతా కూడా అన్న దేవుళ్ళ లాంటి వాళ్ళు చాలా పథకాలు చేసిండు కేసీఆర్ గారు. నిజంగా రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి గారు లేరు. సంక్షేమం మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు. వ్యవసాయం మీద, ప్రాజెక్టుల మీద, అభివృద్ధి మీద, మెడికల్ అండ్ హెల్త్, విద్యా సంస్థల మీద కూడా అన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి విద్య మీద కూడా శ్రద్ధ పెట్టిండు. కాకపోతే ఏం జరిగిందంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ మీద తీవ్రంగా వాళ్ళు దందాలు చేసుకోవడం కానీ, భూముల దందాలు కానీ, ఇతర చిల్లర చేయడం, ఇసుక దందాలు, కొంత వాళ్ళ లోకల్ ఏమేమి ఉంటే చేయడం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఎమ్మెల్యేల మీద, స్థానిక లీడర్ల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఏమైందంటే కేసీఆర్ గారు ఓడిపోతారని ఏ ప్రజలు అనుకోలేరు, కేసీఆర్ గారికి ఏవద్దని అనుకోలే. ఈ ఎమ్మెల్యేల మీద కోపం, చేసిన తప్పుల మీద ప్రజలకు విరక్తి వచ్చి వాస్తవానికి ఎమ్మెల్యేల మీద కోపాలు, స్థానిక లీడర్ల మీద కోపమే మాకు కొంపం వచ్చింది. అంటే అది అంటే చాలా, అంటే నేను గ్రామాలలో తిరుగుతున్న క్రమంలో ఏమంటారు అంటే సర్పంచులకు కూడా ఆల్రెడీ అప్పులు చేసి సర్పంచులు కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలలో ఉండడం కూడా కేసీఆర్ గారికి ఎఫెక్ట్ అయింది అనేది అంటా ఉన్నారు. అది ఎంతవరకు నిజం ఉండొచ్చు? ఎందుకంటే సర్పంచులు దాదాపు ఊళ్ళల్లో ఇప్పుడు ట్రాక్టర్లు రిప్పించారు. పొడి చెత్త, తడి చెత్త సపరేట్ ఉండాలని ట్రాక్టర్లు రిప్పించారు. వాటి లోన్లు గ్రామ పంచాయతీలో కట్టుకుంటున్నాయి. తర్వాత హరితహారాలు పెట్టారు, చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు. తర్వాత వనాలు అంటే పార్కులు పెట్టారు. గ్రామాలలో కూడా ఆడుకోవాలి వాళ్ళ పార్కులు, క్రిమిటోరియాలు అంటే శ్మశాన వాటికలు కట్టించారు. ఈ రకంగా గ్రామాలలో కూడా లైట్లు వేయడం, అండర్ గ్రౌండ్ వాటర్, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇవ్వడం, శుభ్రత అనేది చాలా పెరిగిపోయింది. మీకు కూడా తెలుసు అనేక అవార్డ్స్ వచ్చినాయి తెలంగాణ. అంటే నేనేమంటానంటే అది ఇవన్నీ రోడ్లు వేసిర్రు గ్రామాలలో, అదేవిధంగా అనేకమైనటువంటి డెవలప్మెంట్ చేసిర్రు. కానీ అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నది అని చెప్పేసి ఒక సర్పంచులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అప్పులు అనేటటువంటి మొత్తం టోటల్గా సర్పంచులు అప్పులు చేసి ఇలా డెవలప్ చేసిండ్రు. కానీ అప్పులు మాత్రం అట్లనే ఉండిపోయినాయి. అది మాత్రం బిల్లులు రాలేదనేటటువంటి వాదన సర్పంచుల లోపల తీవ్ర స్థాయిలో ఉంది. అది ఎంతవరకు మీరు ఆల్రెడీ చూస్తున్న క్రమంలో ఎంతవరకు అది ఉంటుంది? ఎందుకంటే చాలా మంది సర్పంచులు నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, నన్ను ప్రజలు ఆదరించారు, నన్ను గెలిపించారు అని చెప్పి కొంతమంది నిజంగా కూడా అప్పులు చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది చనిపోయారు కూడా, నిజంగా కూడా గరీబులు చనిపోయారు. కొంతమంది పెట్టిరు నిజంగా ప్రభుత్వం నుండి కూడా రావాల్సినటువంటి ఉండొచ్చు. నేను పూర్తి స్థాయిలో నేను అంత పెద్ద స్టడీ చేయలే, కానీ గ్రామాలలో సర్పంచులు అప్పులు అయి ఉంటారు. ఎందుకంటే అయి ఉంటారు అంటే అభివృద్ధి చేశారు కాబట్టి కొంత వాళ్ళు వ్యక్తిగతంగా కూడా పెట్టుంటారు. అట్లాంటివి కూడా నాకు తెలిసి వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఉన్నది కృష్ణన్న, ఇంకొకటి కూడా ఏదుందంటే కేసీఆర్ గారి మీద వాళ్ళ మీద ఆరోపణ ఏముందంటే వాస్తవానికి ఎవరిని కలవనీయలేదు. మీలాంటి నాయకులు నిజంగా పార్టీలో బలిష్టంగా ప్రజల పక్షాన ఉండి పనిచేస్తున్నటువంటి మీలాంటి నాయకులను కలవనీయలేదు, సరి అయినటువంటి వాళ్ళ టైం ఇవ్వలేదు అని వెయిటింగ్ చేసి వచ్చినటువంటి సందర్భాలు వాళ్ళకి అహంకారం ఎక్కువైపోయి ఎవరిని కలవనీయకుండా చేసి తర్వాత ఈ మొన్న ఎలక్షన్లో మాత్రము ఈయన కాలు ఆల్రెడీ కొంత ఇబ్బంది అయినప్పటికీ మొత్తం ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడంటే అక్కడ ప్రజల లోపల ఏ టీ కొట్లలో టీ తాగడము, టిఫిన్లు చేయడము, ప్రజలకు మమేకం. యాక్చువల్లీ కేసీఆర్ గారికి విపరీతమైన మెమొరీ పవర్ నాకు తెలిసి. ఆయన ఏ గ్రామానికి పోయినా వాళ్ళ పేరు పెట్టి పిలిచేంత కెపాసిటీ ఉన్నటువంటి మంచి జ్ఞాని. కానీ ఆయన కలవకుండా, ఏ లీడర్ను కలవకుండా ఉండడమే ప్రధానమైనటువంటిది దాంట్లో ఒక భాగం. అంటే 10 సమస్యలలో అదొక సమస్య అంటారు. అది ఎంతవరకు నిజం?
అన్న కేసీఆర్ గారికి అహంకారం అని అనలేము కానీ ఆయన ఫస్ట్ నుండి కూడా ఒక పొలిటికల్ లెజెండర్. ఆయనలాగా నేను చూడలేను ఇప్పటిదాకా. ఎందుకంటే అన్ని భాషలు వచ్చు, ఈ దేశంలో ప్రతి సబ్జెక్టు మీద స్టాటిస్టిక్స్ నోటికి చెప్పగలుగుతాడు. అవును. ప్రతి దాని మీద కూడా సమగ్ర అవగాహన ఉంది. వాస్తవానికి కూడా కొంత ఏముందంటే ఆ విమర్శలు వచ్చినాయి. ఏమనంటే ఎక్కువ కలుస్తలేరు, ఎమ్మెల్యేలకు మంత్రుల వరకు కలుస్తున్నారు, జనాలను కలవలేరు అనేది మాత్రం ఉన్న వాస్తవం, ఆ విమర్శ ఉంది. కానీ ఆయన మేము అడిగినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, అందరూ ఉంటారు, మనం కూడా ప్రజలకు కలవడం ఏంది, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కింది స్థాయిలో చేస్తారు కదా. ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేలు మన దాకా వస్తారు. ప్రతి జనాలు కూడా సీఎంను కలిసే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు కింది స్థాయి జడ్పీటీసీలు సర్పంచ్లు ఎందుకు అని ఒక సమాధానం మాత్రం. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ప్రజలు వాస్తవానికి మీలాంటి ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి లీడర్లకు మొన్న పోయినసారి టికెట్లు ఇచ్చి ఉంటే 100% మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అనేటటువంటిది ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అయితే మొన్న అనుకున్నది ఏంటంటే ప్రజల్లో కొంతమంది వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అది మేము కూడా చెప్పినాం. ఇక్కడ వికారాబాద్ సీట్ కూడా చెప్పిన ఆనంద్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఓడిపోతాం మనము. ఇది పార్టీ బలంగా ఉన్నది, వికారాబాద్ జిల్లాలో బలంగా ఉంది, మా కాన్స్టిట్యున్సీలు కూడా బలంగా ఉంది. మేము కూడా పార్టీ ఓపెన్ అని చెప్పినాం. వ్యతిరేకంగా చాలా పోరాటాలు, ఉద్యమాలు కూడా జరిగినాయి ఇక్కడ. అయితే నేనేమన్నామంటే మార్చాలంటే కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను ఒక మాట ఇచ్చిన, సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. తాను మాట ఇస్తే తప్పని మనిషి ఆయన. అదేముందంటే దాని మీదనే ప్రాబ్లం అయింది. నిజంగా ఇంత వ్యతిరేకత ఉన్నది అనేది కేసీఆర్ దృష్టికి కూడా రాకపోవచ్చు. పెద్ద మనిషి తాను ఇంత వ్యతిరేకత ఉంటుందని అనుకోకపోవచ్చు. నేనేమంటున్నానంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఆయన వ్యతిరేకత కానీ అది అట్లాంటిది కింది స్థాయిలో ఊహించలేరు. ఓన్లీ ఈ సర్పంచులు, ఎమ్మెల్యేలు ఇదంతా కూడా ఉన్నది కాబట్టి దాన్ని బస్ట్ ఏదన్నా ఉండుంటారు తప్ప అంతకన్నా మించి ఇంకేమీ లేదు. అంటే ఈ 5 ఏళ్లలో అంటే మళ్ళీ వచ్చేటటువంటి ఎలక్షన్లలో మీలాంటి ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి వాళ్ళకు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? బంపర్ మెజార్టీతో గెలుస్తాం. నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ దృష్టిలో ఉండాలి. 100 సీట్లకు తగ్గాయి. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మేశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏదో ఊహించుకొని వేసారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం 2 నెలలనే కరెంటు బంద్ అయింది, రైతు రుణమాఫీ లేదు, రైతులకు ఇప్పుడు రైతు బంధు లేదు, తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. గ్రామాలకు ఇప్పుడు నిధులు ఇస్తలేరు, గ్రామ పంచాయతీలకు సర్పంచులకు జీతాలు లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ కూడా కేసీఆర్ చేసినటువంటి అప్పులే, ఆ అప్పుల్ని మేము సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆ టైం పట్టడం పట్లనే మేము ఆల్రెడీ తొందరగా చేయలేకపోతున్నాం అంటున్నారు. అప్పులు లేని గవర్నమెంట్ ఏది ఉందండి? అప్పులు తెస్తారు కానీ ఆయన స్థాయిని మించి తేయలేడు. ఇప్పుడే 90,000 కోట్లు చేశారు, 4 నెలలు కాలేదు 90,000 కోట్లు అప్పు చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? అంటే అప్పు చేయకుండా ఎట్లుంటది? బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా మీద పెట్టిపోయింది, మాకు ఖాళీ బిందెలు ఉన్నాయి, ఆ ఖాళీ బిందెలలో మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఏమంటారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఊహించుకున్నారు ప్రజలు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిడితేదో ఈయన బాగా ఉద్ధరిస్తాడు, మంచిగా చేస్తాడు, మాకన్నా మంచి పథకాలు. నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను అట్లా మభ్య పెట్టారు. కేసీఆర్ కన్నా బాగా చేస్తామని ఉదాహరణ కళ్యాణ లక్ష్మి 1,116 ఇచ్చినాం. నేను 1,116 పాడుతో ఒక తులం బంగారం ఇస్తాను, జనాలు నమ్మేరు. 2,000 పింఛన్ ఇస్తున్నాను, నేను 3,000 ఇస్తాను అన్నాడు, జనాలు నమ్మేరు. రైతులకు 10,000 ఇస్తున్నాను, నేను 15,000 ఇస్తాను, జనాలు నమ్మేరు. కౌలు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, నేను కౌలు రైతులను కూడా ఆదుకుంటాను, ప్రజలు నమ్మేరు. ఏమైందంటే ప్రజలు వాళ్ళ మాటలన్నీ కూడా తమ్మిడి బిమ్మిడి చేసి కాదన్న. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, వాస్తవం ఇవన్నీ కూడా మీరు చెప్పింది నిజమే, కానీ దళిత బంధు అనేటటువంటిది కూడా ఒక రాంగ్ స్టెప్ అని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అది ఎంతవరకు నిజం? అంటే దళిత బంధు అనేటటువంటిది నిజంగా దళిత బంధు దళితులకు న్యాయం చేసేటటువంటిదా? మరి దళిత బంధు వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం జరిగింది? అన్న, ఒకటి దళిత బంధు చాలా మంచి గొప్ప పథకం. ఆ కేసీఆర్ మనసులో దళితులను డెవలప్ చేయాలి, లక్షాధికారులను చేయాలి, వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్ళని మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రాస్ రూట్ లెవెల్ అంటే పూరెస్ట్ పూర్ బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి దాన్ని ఇవ్వాలనేది అనుకున్నారు. ఇక్కడ ఏమైందంటే మా ఎమ్మెల్యేలకు పిచ్చి ముదిరి వాళ్ళంతా కూడా తనకి ఎవడు సంఖలు ఉంటే వాడిని ఇచ్చాడు, ఎవడు డబ్బులు ఉన్నోనికి, బిల్డింగ్లు ఉన్నోనికి, కార్లు ఉన్నోనికి, ఉద్యోగస్తులకు ఇచ్చారు. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది కూడా మాకు కొంత మైనస్ అయింది. ఉన్నోనికి ఇచ్చే వరకల్లా లేని వాళ్ళు అంతా ఏందిరా భయ్, వాడు ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి ఇయ్యలే, మేము ఎలిజిబుల్ కాదా, మాకెందుకు రాదు దళిత బంధు అని చెప్పి ఆ రకంగా చేశారు. వాళ్ళు లోకల్ లీడర్స్ ఏం చేశారు, 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కూడా అట్లా చేయడం వల్ల కూడా ఇప్పుడు మనకి ఏముంది, డబ్బులు ఉన్నాడు ఉంటాడు, పోతే మన 2 లక్షలు నాకు 8 లక్షలు వస్తున్నాయి ఫ్రీ. ఏది కోరుకుంటే అది ఇచ్చిండు ప్రజలు. నువ్వేం చేస్తంటే అది ఇచ్చిండు కేసీఆర్. నేను కారు కొనుక్కుంటా, కొనుక్కో, ట్రాక్టర్ కొనుక్కుంటా, కొనుక్కో, నేను దందా పెట్టుకుంటా, ఇది అది అని ఏం లేదు. అంటే దళిత బంధులో కూడా
కాస్త కొంత అక్రమాలు కూడా జరిగినట్లు కూడా వినపడతా ఉన్నది. ఏంటంటే కేసీఆర్ గారే చెప్పారు 3 లక్షలు తీసుకుంటారు ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా పేర్లు వచ్చినాయి, కొంత ఉసులు కూడా చేశారు, జనాలు రిటర్న్ కూడా వచ్చినాయి. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళంతా కూడా కాస్త నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళే మాత్రమే గెలిచారు. ఈ 38 మంది కూడా, మిగతా వాళ్ళంతా ఓడిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా దందాలు చేసి కేసీఆర్ గారికి రిమార్క్ తీసుకొచ్చిండు. మరి అంటే ఏమంటారంటే వాళ్ళు అంత దందాలు చేస్తూ ఆల్రెడీ చెయ్యంగా కూడా కళ్ళు మూసుకొని అయితే లేరు కదా వీళ్ళు. వాస్తవానికి ఏమైందంటే అన్న, శ్రీశ్రీ అంటాడు, ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలు అనుకుంటే చరిత్రను నిర్మించగలరను కూల్చివేయనుగలరు అంటాడు. మంచి లీడర్ని ఎవరైనా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు, ఆకాశానికి ఎత్తుతారు. మంచిగా ప్రజలకు సేవ చేసిన చేయనోని పాతాళానికి తొక్కుతారు. అది మనం చూస్తున్నాం. ఎన్నికలు మాకు మొన్న అర్థమైంది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఏంటంటే ఒక మంచి విజన్ ఉన్న లీడరు, ఆయన ఒక మంచి మేధావి, అందరిని కూడా కేసీఆర్ స్పీచ్ కోసం లక్షల మంది పడిచేస్తున్నారు. ఉద్యమాన్ని ఉర్రూతలించింది చాలా మంది. అందరి కొన్ని అబద్ధాలు ఆడలేము, అబద్ధాలు ఆడలేము, చరిత్రను చెరిపేయలేమన్నా. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, స్థానికంగా నేను చెప్తున్నా కదా, కొంతమంది నాయకుల మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, కొంతమంది ఎంపీల మీద వ్యతిరేకత ఉండి ఓడిపోయినాం తప్ప ప్రజల్లో కేసీఆర్ మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. ఇప్పుడు కోరుకుంటున్నారు కేసీఆర్ ఉండే బాగుండేదని. ఇప్పుడు కృష్ణన్న, ఇప్పుడు ఇదంతా పక్కకు పెడితే నెక్స్ట్ ఒక 5 ఏళ్లలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చేస్తారా? నేను ఖచ్చితంగా, నా లక్ష్యం ఎమ్మెల్యే అన్న. నేను వికారాబాద్ ఎమ్మెల్యే కావాలనేది నా లక్ష్యం ఉంది. వచ్చే ఎన్నికలలో నేను ఖచ్చితంగా అయితాను, ఒక ధీమా నాకుంది. ప్రజలు నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను దాదాపు ఇక్కడ 23 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నా నియోజకవర్గానికి. నేను ప్రతి గ్రామంలో అడుగుతున్నా, నేను అడిగితే మిమ్మల్ని గుర్తుపట్టను ఎవరు లేరు. సర్పంచులు అందరు కూడా మీకు ఆల్రెడీ నోటెడ్, మీకు అందరు మిమ్మల్ని గుర్తుపడతారు. ఆయన పెద్ద లీడరు, మంచి ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే, మీ నంబర్ తీసుకొని ఫోన్ చేసి, అన్న మరి ఒక్కసారి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, మీరు మీలాంటి నాయకులు కావాలి. ఎందుకంటే విద్యార్థి ఉద్యమ నాయకులు, విద్యార్థి అంటే ఒక కమ్యూనిస్టు భావాలతోని, కమ్యూనిస్టు భావం అనేది ఏంది, సమసమాజ స్థాపన అనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సమాజం అంతా అందరికీ, అంటే నీకెంత భూమి ఉండాలో నాకంతే భూమి ఉండాలా, నీకే ఎంత ఆస్తి ఉందో నాకంతే ఆస్తి ఉండాలనేటటువంటి సమసమాజ స్థాపన కోసము మీరు ఉద్యమం చేసిండ్రు. అంటే నిరంతరంగా చిన్నప్పటి నుంచి మీరు చేసినటువంటి ఉద్యమం అది. ఆ క్రమాన్ని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అదే ఉద్యమం చేయాలని అనుకున్నారు కాబట్టి మీరు ఇంకా అంటే ముక్కుసూటితనం ఉన్నది కాబట్టి మీకు కాస్త నాయకులతోని నష్టం జరిగింది. మీ పైన ఉన్నటువంటి నాయకులతో నష్టం జరిగింది. కానీ అది ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తెరిగి నెక్స్ట్ వచ్చేటటువంటి రాబోయే రోజుల్లో మీలాంటి ఉద్యమకారులకు ఆయన టికెట్లు ఇస్తే 100% నిలబడే అవకాశం ఉన్నది. తప్పులేనో వారు తన తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేం అన్నట్లు తన తప్పుల్ని గుర్తించుకొని ఆ తప్పుల్ని మున్ముందు జరగకుండా చూసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఓకే, ఏదేమైనప్పటికీ మరి రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ మీకు అవకాశం వచ్చి, కృష్ణ గారు మీరు రండి మా పార్టీలోకి, మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాము, లేదా మీకు ఈ పదవి ఇస్తామని చెప్పేసి ఏదన్నా అంటే మీరు ఏమంటారు? అన్న, నేను ఇప్పుడున్న పరిస్థితులలో నేను కేసీఆర్ నాకు దేవుని లాంటి మనుషులు. నేను టీఆర్ఎస్ పార్టీ వదిలిపోయే ప్రసక్తి లేదు, పార్టీలోనే ఉంటా. మేము ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు పెద్ద పొంగిపోయింది లేదు, అధికారం లేదని కుంగిపోయేది కూడా లేదు. మేము ప్రజలలో ఉంటున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. నాకు ఒక విశ్వాసం ఉందంటే, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఈ టైగర్ కృష్ణ అనేటువంటి పేరు టైగర్, కానీ నేను చాలా నా వ్యక్తిత్వం నేనంతా కూడా మంచిగా ఉంటాను. నేను ఎవరిని కూడా ఇప్పటిదాకా అన్నలేదు. మీరు అన్నట్టుగా ఏదన్నా ఉంటే నేను తప్పు చేస్తే క్షమించను. నాకు ఏదన్నా ఉంటే, నేను అవినీతికి ఎక్కడ పాటుపడ్డది లేదు, నేను ఎక్కడ చిల్లరగా ఉండేటోని గాను. నేను కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన కాబట్టి ప్రశ్నించే తత్వం నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఉంటుంటదేమో, వాస్తవానికి మీరు బీఆర్ఎస్ పార్టీలో నిక్కచ్చిగా ఉంటా, వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అంతా కూడా నాకు మంచి చూస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అనేక మందిని చూస్తుంటే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చూస్తుంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆల్రెడీ కేసీఆర్ను బండబూతులు తిట్టి బీఎస్పీ పార్టీలోకి వెళ్ళి బండబూతులు తిట్టి బహుజన సమాజాన్ని తీర్చిదిద్దుతా అని మళ్ళీ వచ్చి బీఆర్ఎస్లో చేరిండు. ఏమంటారు దాని మీద?
ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థమైంది. బోనబోతులు తిట్టినోడు కూడా బీఆర్ఎస్ లోకి వస్తున్నాయంటే బీఆర్ఎస్ ఎంత గొప్పది, కేసీఆర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. తిట్టినం తప్పని ఆయన గుర్తుంచుకున్నాడు. నేను తిట్టింది కేసీఆర్ ను తప్పని తెలుసుకొని పార్టీలోకి వచ్చిండు. వస్తే మేము ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు పార్టీలోకి వచ్చి ఇప్పుడు మాతో కూడా అన్నాడు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, పాత వాళ్ళకి ప్రయారిటీ లేదంటే మీరు ఏం బాధపడకండి, జైన్ కానీ పార్టీలో జాయిన్ అయితే తప్పేందు, మీ ప్రయారిటీ మీకు, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి అని అన్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చాలా గొప్పోడు, ఐపీఎస్ ఆఫీసర్, దళిత వర్గాల కోసం పనిచేసిండు, బీఎస్పీ పార్టీలో కూడా పనిచేసిండు. మరి ఆయన ఎందుకు ఆ బీఎస్పీ నచ్చలేదో నాకు తెలియదు, బీఆర్ఎస్లోకి వచ్చాడు. మేము కూడా స్వాగతిస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మంచి మేధావి, ఆయన ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఒకటన్నా, ఇప్పుడు మామూలుగా వికారాబాద్ జిల్లాలో మీరు ఆల్రెడీ ఒక నాయకుడిగా, అంటే మీరు డెవలప్ చేసినటువంటి ఏమన్నా ఉన్నాయా? నేను డెవలప్ చేయించినవి కావచ్చు, ఎంకరేజ్మెంట్ చేసి, లేదా మీ వ్యక్తిగతంగా డెవలప్ చేసిన ఏమన్నా ఉన్నాయా? అనేక గ్రామాలకు నేను నిధులు ఇప్పించిన. ఏం నిధులు? ఇప్పుడు సీసీ రోడ్లకు నిధులు ఇప్పించిన, ఓకే, డ్రైనేజ్లకు నిధులు ఇప్పించిన, కల్వర్ట్స్ కి నిధులు ఇప్పించిన, టౌన్ లో మున్సిపల్ వార్డులకు ఇప్పించిన, నిధులు ఇప్పించిన, చైర్మన్ తో జడిపి నిధులు ఇప్పించిన, ఎమ్మెల్యే గారితో మనం చాలా ప్రపోజల్స్ పెట్టినాం అన్న గ్రామాలలో. సర్పంచ్ వచ్చి మాకు ఇప్పుడు అలాని మాకు ఇక్కడ కావాలంటే నేను మా సర్పంచ్లను తీసుకుపోయి ఎమ్మెల్యేలతో ఇప్పించిన. నాకు ఆనందే సపోర్ట్ చేయలేడా కానీ, ఆనంద్ ఇప్పుడు ఉన్న డాక్టర్ ఆనంద్ గతంలో ఉన్న ఓడిపోయిన ఆనంద్ నాకేం సపోర్ట్ చేయలే కానీ, సంజయరావు పీరియడ్లో మేము చాలా చేసినాం. ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి ఉండే గతంలో మా పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీ తరఫున గెలిచిండు. రంజిత్ రెడ్డి గారు నాయకత్వంలో కూడా పనిచేసినాం మేము. వాళ్ళంతా కూడా మంచిగా మాకు నిధులు ఇచ్చారన్న. మేము ఎవరికి సర్పంచ్లకు చెప్పినా, ఎంపీటీసీలకు చెప్పినా, గ్రామంలో ఎవరన్నా మాకు కావాలంటే కూడా వాళ్ళు నిధులు ఇచ్చారు, అభివృద్ధి చేయించినాం, చాలా చేయించినాం. అంటే 5 ఏళ్ల తర్వాత మీకు టికెట్ ఇస్తానంటే ఎవరైనా అడ్డుపడ్డారు అనుకో, ఇంకెందుకంటే మీకన్నా పైన నాయకులు రకరకాలు ఉన్నారు, వాళ్ళు అడ్డుపడ్డారు అనుకో, అప్పుడే మీ నిర్ణయం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అడ్డుపడటం ఎవరేం చేయలేము. నేను ఏమనుకుంటున్నానంటే, అడ్డుపడితే మనం ఏం పడతారు కూడా వాస్తవానికి. ఎందుకంటే మాలాంటి హుషారు ఉన్నోడు, నిజాయితీ ఉన్నోడు ఉండొద్దని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు రాజకీయాలలో. ఎందుకంటే లొంగి ఉండాలి, నాకు నా దగ్గర గులాంగిరి చేయాలనే వాళ్ళు కూడా ఉంటారు. నాకేముందంటే, ఇప్పుడు ఎక్కడ గులాంగిరి చేయాలి, ఎక్కడ లొంగి ఉంటామంటే ప్రేమతోనే లొంగి ఉంటాం. నేను కమాండింగ్ చేస్తా, అది చేస్తే ఇది చేస్తా అంటే నేను దానికి ఒప్పుకోలేదు. దానివల్లనే నేను కొద్దిగా వెనుకబడి ఉన్న వాస్తవానికి కూడా. నేను కూడా గులాంగిరి చేసింటే నేను ఇప్పటికి ఎమ్మెల్యే ఉండేటోని. నాకేముందంటే, నేను ఆత్మాభిమానాన్ని చంపుకోదలుచుకోలే. నాకు రాజ్యాంగం గురించి తెలుసు, అంబేద్కర్ గురించి తెలుసు, విలువల గురించి తెలుసు, చట్టాలు తెలుసు, సిఆర్పిసి తెలుసు, ఐపీసీ చట్టాలు అన్నీ తెలుసు, చదువుకున్నా కాబట్టి. నేను 30 ఏళ్ళ నుండి ప్రజలలో ఉన్నా, నాకు ప్రజలలో ఏంది, ప్రజలు ఏందో నాకు తెలుసు. నేనేమంటున్నానంటే, నన్ను ప్రజలు ఆదరిస్తారని ఒక విశ్వాసం నాకు బాగుంది. నేను ఎక్కడ కూడా నేను ప్రజలకు ఏదన్నా ఇబ్బంది అవుతున్నది, దానికి అధికారి ఇబ్బంది పెడుతున్నంటే అధికారిని నిలదీసిన, లీడర్లు ఇబ్బంది పెడుతున్నంటే లీడర్లను కూడా నిలదీసిన, న్యాయం కోసం నేను పోరాడినా. కాబట్టి ప్రజలు నా వంక ఉంటారు అనుకుంటున్నాను. నేను ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఎందుకంటే నేను కొన్ని వేల మందికి సాయం చేసిన. ఓకే, తప్పకుండా కృష్ణ. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేద్దామంటే, కాస్త నడుచుకుంటూ లేకపోతే ఎక్కడైనా కూర్చొని ఇంకా చాలా విషయాలు మనం డిస్కషన్ చేద్దాం. డెఫినెట్ గా మనం ఒక్కసారి మనం వెళ్దాం, వెళ్ళేసి ఒక దగ్గర కూర్చుందాం. ఎందుకంటే మీకు నిలబడి కాకుండా కాస్త కూర్చొని ఇంకేదన్నా ఉంటే మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. ఓకేనా కృష్ణ? ఇప్పుడు ఆల్రెడీ మనము చాలా విషయాలు ఇప్పటిదాకా డిస్కషన్ చేసినాం. ఆల్రెడీ ఏమేమి డిస్కషన్, ఏదేది మీ రాజకీయ భవిష్యత్తు, అసలు రాజకీయంలో ఎట్లా ముందుకోవాలా, ఎట్లా ప్రజాసేవ చేయాలనేది నీకు ఆల్రెడీ క్లారిటీగా తెలుసు అన్న. కానీ ఇంకోటి ఏంటంటే, కార్మిక సంఘం గురించి కొంచెం, అంటే కార్మిక సంఘం కోసం అన్నావు ఆల్రెడీ మధ్యలో మనం మాట్లాడుతున్న క్రమంలో. కార్మిక సంఘం ఏంటి, అసలు కార్మిక సంఘంలో చేసినటువంటి మీ పోరాటం ఏంటి, దేనికోసం చేశారు? దాదాపుగా నేను ఇక్కడ 63 సంఘాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను మన జిల్లాలో. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చాలా ఫీల్డ్ అసిస్టెంట్లు, విఓఏలు, విఆర్ఏలు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, చాలా డిపార్ట్మెంట్లు. దాదాపుగా నేను వికారాబాద్లో తోపుడు బండ్లు నడుపుకునేటోళ్ళ యూనియన్ కూడా పెట్టి దాదాపు ఒక 60-70 వేల మంది మన సంఘంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నా వికారాబాద్ జిల్లాలో. ఇంతకుముందు ఉమ్మరంగారెడ్డి జిల్లా కార్మిక సంఘాలలో పనిచేసిన, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. అంగన్వాడీ జీతాలు పెంచిపించినాం, మున్సిపల్ ఉద్యోగుల జీతాలు పెంచిపించినాం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు పెంచిపించినాం, ఆశా కార్మికుల జీతాలు పెంచిపించినాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికులకు దాదాపు 30% పిఆర్సీ. గత చరిత్రలో దేశంలో ఎక్కలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా 30% పిఆర్సీ కేసీఆర్ గారు ఇచ్చారు. అది మా పోరాట ఫలితమే. అది బీఆర్టీయూ, మా రాంబాబు గారు, మా రూప్ సింగ్ గారు, నారాయణ, మేమంతా కూడా ఒక టీం ఉంది, మారాయ, అందరం కలిసి అట్లా చేసినటువంటి పరిస్థితి ఉందన్న. గ్రేట్. ఏంటంటే వాస్తవానికి అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని సంఘాలు, అన్ని సంఘాలకు మీరు అన్ని యూనియన్లను మీరు ఏకం చేసి మీరు చేయడం అంటే, మీరు యాక్చువల్లీ
ప్రజల మనిషి, ప్రజల గ్రౌండ్లో ఉన్నారు, ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అసలు మీలాంటి వాళ్ళు నాయకులు అయితే, వాస్తవానికి ఒక ఎమ్మెల్యే అయితే అనేకమైనటువంటి ప్రజల సేవ చేయొచ్చు, అది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలే కాకుండా ముందే మీరు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ఎమ్మెల్యే గినక అయితే, అంటే ఎమ్మెల్యే అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫండ్లు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది, అనేక మందికి సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏది రాజకీయంలో ఎదగాల, రాజకీయంలో మీరు రావాలా, ఖచ్చితంగా ఎమ్మెల్యే కావటానికి మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు డబ్బులు లేవని లేదా మనము అంత కేపబుల్ కామని మనమే సైకలాజికల్గా ఫీల్ కాకుండా ఖచ్చితంగా డబ్బు అనేటటువంటిది అదే వస్తుంది. నీకు అసలు డబ్బుతో పనే లేదు. ప్రజల మనిషివి, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటే డబ్బు అనేటటువంటిది ప్రధానం కాదు. అనేక మంది ఎమ్మెల్యేలు వాస్తవానికి చూస్తే డబ్బు లేకుండా గెలిచినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, రూపాయి లేకుండా. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్ కళ్యాణ్. ఇవాళ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ 21 సీట్లు గెలిచినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మరి అట్లనే మీరు కూడా ఖచ్చితంగా వస్తారని నేనైతే నమ్ముతా ఉన్నా. ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రభుత్వంకు, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటన్నా, మీరు చెప్పిన దానికి చిన్న కంక్లూజన్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా ప్రజలలో సేవ చేసినాం అంతుంది. మేము జనరల్గా ప్రజాసేవ అనేది 2 రకాలుగా ఉంటుంది. నాలాగా చేయొచ్చు, అధికారంతో చేయడం వల్ల ఎక్కువ మందికి లాభాలు చేసే అవకాశం ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. నా వికారాబాద్ ప్రాంతం చాలా మంచి ప్రాంతం, చిన్న నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ ఉండే ఏరియా ఇదంతా కూడా. మా ప్రజలు కూడా వికారాబాద్లో వెల్ ఎడ్యుకేటెడ్, సీట్ ఒక పెద్ద పీజీ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అనంతగిరి కొండ దేవాలయం, చాలా చారిత్రాత్మకమైన దేవాలయం, టూరిస్ట్ ప్లేస్. ఇదంతా కూడా ఇక్కడ మాకు మెడికల్ కాలేజ్ ఇక్కడ వచ్చింది. కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పనులు చేశారన్న మా దగ్గర. నేనేమంటున్నంటే, ఇప్పుడు చేసే సేవతో పాటు నాకు నిజంగా కూడా ఎమ్మెల్యేగా కావాలని ఉంది. నేను అయితేనే ఒక విశ్వాసం కూడా నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ప్రజలు ఆదరిస్తారని. ఒకటి నేనేమంటానంటే, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇది కూడా మీరు ఖచ్చితంగా మీకు అవసరం. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిగా కాకుండా, మీరు ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పదం చెప్తా. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు, పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. నిరంతర పోరాటము తెలంగాణ ఉద్యమం అనేది మనకు ఇచ్చింది, నిరంతరంగా చేస్తే. ఇప్పుడు మీరు నిరంతరంగా ప్రజాసేవ చేసుకుంటా ప్రజల మనిషిగా ఒక టైగర్ కృష్ణన్నగా మీరు పేరు తెచ్చుకొని ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవ చేస్తున్నారు. కాబట్టి నిరంతరంగా చేస్తున్నారు, మధ్యలో ఆపట్లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది, ఖచ్చితంగా కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చాలా అవమానాలు పడుతున్నా, ఇప్పుడు కూడా స్టిల్ కూడా ఇంత ఉండి కూడా అవమానాలు పడుతున్నా. నేను అయినా కూడా నాకేముందంటే, నాకు ఒకటన్నా, ఈ అవమానాలే నాకు రేపు బహుమానాలు ఉంటాయి, రేపు విజయాలు ఉంటాయి అనే ఒక విశ్వాసం అయితే నా లోపల ఉన్నది. నేనేం కోరుకుంటున్నంటే, మీరు అన్నట్టుగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఒక విశ్వాసం మాత్రం నాకుంది. ఖచ్చితంగా ఆ సేవ చేస్తేనే ఒక నమ్మకం, దృఢ నమ్మకం కూడా నాకుంది. ప్రజలు నన్ను ఆదరిస్తారనేది మాత్రం ఉంది. మా పార్టీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు డిఫరెంట్ ఏంటంటే, ప్రజలు గుర్తిస్తారు అది. మేమైతే ఇప్పటి వరకు మా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మా సబితమ్మ నాయకత్వంలో, మా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నాయకత్వంలో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలలో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అనేది ఉంది. అది మంచిదే అంటారా అన్న? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ప్రజలు ఆదరిస్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు కొంతమంది పేద మహిళలకు మంచిదే, కొంతమంది పేద మహిళలకు మంచిది, కానీ ఉద్యోగులకు ఫ్రీ ఇచ్చుడు, డబ్బులు ఉన్న వాళ్ళకు ఫ్రీ ఇచ్చుడు, ప్లస్ అనవసరంగా దాన్ని ప్రభుత్వం రాబడి కూడా చేసుకోవాలి. మనం ఫ్రీని మనం వ్యతిరేకిస్తలేదు, కానీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కొంత ఆలోచన చేసి, అంటే ఉచిత వల్ల ఆటో డ్రైవర్లు జీవితాలు చాలా రోడ్ల పాలైనాయి. ఈరోజు ఎవరు కూడా అందరూ ఆధార్ కార్డు పట్టుకుంటున్నారు, బస్ ఎక్కుతున్నారు. ఆటోల వర్కర్లు కొంతమంది 100 మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆల్టర్నేట్ వాళ్ళకు కూడా చూపించాలి ప్రభుత్వం. అట్లా చూసి మీరు ఫ్రీ బస్ ఇస్తే మనకేం అభ్యంతరం లేదు. దానికి పేదరికంని దృష్టిలో పెట్టుకొని ఎవరు గరీబాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం. అంటే ఈ ఉచిత కరెంటు అనేది, ఉచిత కరెంటు కూడా అంటే దళితులకు 200 యూనిట్ల వరకు ఇవ్వడం మంచిదే. కేసీఆర్ ప్రభుత్వం ఫ్రీని ఇచ్చింది రైతులకు. ఫ్రీ అంటే దళితులకు అనేది కాదు,
పేద వర్గాలు 200 లోపల 200 యూనిట్ల లోపల ఎవరైనా సరే దానికి అనేటటువంటిది ఒక ఉచితం అనేటటువంటి పెట్టారు. ఆ ఉచితాలు కూడా ఎన్టీ రామారావు నుంచి వచ్చి అది చిలికి గాలివానై మీరు ఆల్రెడీ 100 ఉచితాలు పెట్టిర్రు. మీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా పుచ్చుకుంటున్నది. కానీ ఏదేమైనప్పటికీ ఉచితాలు సరి అయింది కాదు అని చెప్పేసి మేధావుల లోపల అంటే ప్రజలేమో ఇష్టపడతా ఉన్నారు. కానీ మేధావి వర్గం ఏమంటదంటే ఉచితాలు అనేటటువంటిది పార్టీని డ్యామేజ్ చేస్తుంది, రేపు కరెక్ట్ సరైన పద్ధతిలో చేయకపోతే అని అంటారు. అది ఎంతవరకు నిజం అన్న? ఉచితాలు ఎంతవరకు ఇవ్వాలని అంతవరకు ఇస్తే మంచిదే, అది శృతి మించితే కష్టం అవుతుంది. నేనేమంటున్నా అంటే ఉచితాలు పేదవాళ్ళకి లాభం జరిగేది ఏదైనా ఉచితంగా ఇస్తే మంచిది. ఇప్పుడు విద్య వైద్యం ఉంది, ఫ్రీ ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి. అట్లాంటి దాని మీద ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాలు ఫోకస్ చేయాలనేది నా పర్సనల్ అభిప్రాయం. విద్య అనేది ఇప్పుడు ఎందుకంటే ఎంత కోట్లు పెట్టి ఖర్చులు ఎంబీబీఎస్ చేయాలన్నా ఇంజనీరింగ్ చేయాలి, లక్షలు పెట్టి చదువుతున్నారు. దీన్ని గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలి. డిగ్రీ ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళంతా ఒక స్థాయిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్రీ వైద్యం. ఇప్పుడు నేను బతుకుతా, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ప్రభుత్వం బతికించుకుంటుంది, ఎంత పెద్ద రోగం వచ్చినా అనే విశ్వాసం ప్రజలలో ఉంటే ఇవన్నీ పెద్ద ఉచితాలు ఎవరికి అవసరం లేదు. ఎవరు భిక్షం అడుకోవాలని ఎవరు కోరుకోరు. కాకపోతే రాజకీయాల స్వార్థం ఏంటంటే వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం, ఓట్ల రాజకీయమే ఉచితాల రాజకీయం తప్ప అంతకన్నా మించంలే. కొంతమంది పేదలకు ఉపయోగపడుతున్న ఉచితాలు. సరే అన్న, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటారు? నేనేమంటున్నా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని మంచిది కాదు అంటే మీరు అంటే నేనేమంటానంటే మాది వీకేఆర్ వాయిస్ ఇదే నిజం చెప్పాలా అంటే నిజంగా మీ అంటే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీరు అబద్ధం చెప్పొద్దు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అది చెప్పండి అన్న. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక 4-5 నెలలు అయింది, ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కావాలి. మాకు స్టార్టింగ్ అర్థమైంది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం, జనాలలో కూడా మేము ఉంటున్నాం కాబట్టి చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా చేస్తారనుకొని మేము కాంగ్రెస్ పార్టీని ఆదరించినాం. కానీ ఇప్పటి వరకు రైతుల దగ్గరికి పోతే ఇప్పటి వరకు రైతు బంధు అనేది వేయాలి మొదటి విడతగా, ఇప్పటిదాకా రాలేవు. రైతు రుణమాఫీ నేను వాళ్ళు ₹1,00,000 అంటే నేను 2 లక్షలు చేస్తున్నాడు, కాలేవు. తర్వాత ఉచిత విద్యుత్ 24 hours ఫ్రీ ఇచ్చినాం అప్పుడు, ఇప్పుడు పోతుంది, కటింగ్ అవుతుంది, రైతులకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో అట్లాంటిది లేదు. చేపలు ఇప్పుడు చెరువులో నీళ్ళు వస్తాయి కాబట్టి చేపలు ఇచ్చినాం, గొర్రెలు మేకలు ఇచ్చినాం రైతులకు, దళిత బంధు కొంతమందికి. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉండే, ఇప్పుడు అవన్నీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షసాధింపు చర్యల మీద ఉంటుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే కోణంలో నడుస్తలేదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఎండ్ల అవినీతి జరిగింది, ఎట్లా వాళ్ళని వేధించాలి అనే ఆలోచనలో ఇప్పుడు ఉన్నది, అది మంచిది కాదనేది నా అభిప్రాయం. సరే, తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే ఆ శిక్ష పడితే అది వేరు. కానీ నువ్వు ఇచ్చిన హామీల పట్ల కూడా నువ్వు ప్రజలు నిన్ను ఆదరించరు, నువ్వు హామీలు అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేయాలి, అది నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే కృష్ణన్న, టైగర్ కృష్ణన్న, ఎందుకంటే మీరు చాలా విషయాలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చిన్న చొరకలు అంటించారు. ఎందుకంటే తప్పు ఏదైనా తప్పే, అది మాదైనా అంటే వ్యక్తిగతంగా సొంత కొడుకైనా, సొంత తండ్రి అయినా, సొంత అన్నదమ్ముడైనా ఖచ్చితంగా తప్పే అనేటటువంటిది మీలో ఉన్నది. ఎందుకంటే నిజాయితీ అనేటటువంటి మీ తాట ఖచ్చితంగా ఉన్నది. అంటే ఏదైనా అంటే ఇది తప్పు జరిగింది, అది తప్పు అని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వం మీకు ఉన్నది. ఖచ్చితంగా ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా రావాలని ఖచ్చితంగా మా టీవీ, మా సబ్స్క్రైబర్లు అందరు కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడిగా ఎదిగి ప్రజాసేవ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మాకు ఇంత అద్భుతమైనటువంటి అన్ని విషయాల మీద చర్చించినటువంటి మా టైగర్ కృష్ణన్నకు భవిష్యత్తు ఉండాలని, భవిష్యత్తు ఖచ్చితంగా పార్టీలు ఏదైతే నాయకులు ఉన్నారో ఇలాంటి అద్భుతమైనటువంటి ఉద్యమ నాయకుడికి, ఒక స్పిరిట్ ఉన్నటువంటి నాయకుడికి, ప్రజాసేవ చేసేటటువంటి నాయకుడికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇదండి ఈనాటి టైగర్ కృష్ణన్న అంతర్మదనం, అంటే అంతర్లీనంగా ఉండేటటువంటి అనేక విషయాలు మనం చర్చించుకున్నాం. మరో లీడర్తో, మరో టైగర్తో ఖచ్చితంగా మరో ఎపిసోడ్లో వద్దాం. మీకోసమే నేను, నా కోసమే మీరు వీకేఆర్ వాయిస్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి వీకేఆర్ టీవీ అనేటటువంటిది, వీకేఆర్ వాయిస్ ఇదే నిజం పేరు మీద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.